చిలకలూరిపేట ప్రాంత తొలి ఫోటోగ్రాఫర్, స్వాతంత్ర సమరయోధులు, నటులు, సంగీత విద్వాంసులు ధూళిపాల కృష్ణమూర్తి శత జయంతి వేడుకలు జనవరి 31వ తేదీన నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని శాంతినగర్లోని శ్రీకృష్ణమూర్తి స్వగృహం నందు జరుగుతుంది అని వారి కుమారులు శ్రీనివాస విజయలక్ష్మి ప్రసాద్, వెంకటేశ్వరరావు, లక్ష్మీకాంతారావులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, మాజీ మంత్రివర్యులు కాసు కృష్ణారెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, ప్రముఖ నాదస్వర విద్వాంసులు షేక్ సుబానీ, కాళేసా బీలు, ఇతర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు డి న్యూస్తో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అగ్రహారంలో పుట్టి ఫోటోగ్రఫీ పని నేర్చుకోవడానికి విజయవాడ వెళ్ళి విజయవాడలో స్వాతంత్రోద్యమంలో రంగా గారితో పాటు పాల్గొని ఆ తర్వాత తిరుపతి వెళ్ళి తిరుపతిలో ఫోటో స్టూడియో స్థాపించి ఆ తర్వాత నెల్లూరులో కూడా కొన్నాళ్ళు పనిచేసి తర్వాత 1947లో చిలకలూరిపేటలో ఫోటో స్టూడియో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆ ప్రాంతం మొత్తానికి చాలామంది ఫోటోగ్రాఫర్లను తయారు చేశారు. అలాగే మమ్మల్ని కూడా ఆయన పడ్డ కష్టాలేవి పడకుండా మమ్మల్ని కూడా చాలా వృద్ధిలోకి తీసుకొచ్చారు. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్గా పనిచేశాను. నమస్కారం, నా పేరు వెంకటేశ్వరరావు, ధూళిపాల శ్రీకృష్ణమూర్తి గారి రెండో అబ్బాయిని. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. రైల్వేలో సీనియర్ డివిజనల్ మెటీరియల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. మా నాన్నగారిది 100వ సంవత్సరాది శత సంవత్సరం ఉత్సవాలు జరగడం చాలా ఆనందం. మా నాన్నగారితో చిన్ననాటి నుంచి నా అనుబంధం చాలా గొప్పగా ఉండేది. 10 మందిలో ఎలా తిరగాలి, ఎలా మెలగాలి అనేది మా నాన్నగారు చాలా అద్భుతంగా మా అందరికీ నేర్పారు. ఆయన నిస్వార్థంగా అందరితోటి మనసు విప్పి స్నేహం మెయింటైన్ చేసేవాళ్ళు. స్నేహత్వం ఉండేది, మిత్రత్వం ఉండేది. ఆయన ఎవరితోటి విభేదించడం కానీ ఎటువంటి గొడవల్లో కానీ ఆయనకు ఆసక్తి ఉండేది కదా. అందరి మంచి కోరుకుంటూ అందరితోటి స్నేహంగానే ఉండేవాళ్ళు. అందరి మంచి తనకి చేతనైన సహాయం ఎప్పుడూ చేస్తుండేవాళ్ళు. ఆయనకి రాజకీయంగా పాత తరం నాయకులు కాసు వెంగళరెడ్డి గారు కానివ్వండి, కొత్త రఘురామయ్య గారు కానివ్వండి, ఆచార్య ఎన్జి రంగా గారు కానివ్వండి, రాష్ట్ర మంత్రులు చెబ్రోల హనుమయ్య గారు కానివ్వండి, మండలి వెంకటకృష్ణారావు గారిని, ఎడ్లపాటి వెంకటరావు గారితో చాలా ఆత్మీయ అనుభవం ఉండేది. వాళ్ళు మా ఇంటికి రావటం కూడా నేను చూస్తుండేవాడిని. అలాగే ఆయనకు అన్ని పార్టీల్లోనూ మిత్రులు ఉండేవాళ్ళు. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు వేమలపల్లి శ్రీకృష్ణ గారు కానివ్వండి, మల్లయ్యలింగం గారు కానివ్వండి, చంద్రరాజేశ్వరరావు గారు కానీ వాళ్ళతోటి కూడా బాగా ఆయనకు ఆత్మీయంగా సంబంధం ఉండేది. ఆయనకి ఎటువంటి రాజకీయంగా ఎటువంటి స్పర్ధలు ఉండేవి కదా. అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఆయనకి మిత్రులు ఉండేవాళ్ళు. అట్లనే ఆయన సంగీత విద్వాంసులు గారు దురదృష్టం మాకెవరికి ఆయన సంగీత అబ్బలేదు. కానీ ఆయన వయలిన్లో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆదం సాహెబ్ గారు కానివ్వండి, నాకు చిన్నప్పుడు బి గోపాలం గారు సంగీత దర్శకులు, వారు కూడా మా ఇంటికి రావటం తెలుసు. తర్వాత ఈలపాటి రఘురామయ్య గారు కూడా మా నాన్నగారితో ఆత్మీయంగా ఉండేవాళ్ళు. మా ఇంటికి వస్తే, మా ఊరు వస్తే మా ఇంటికి వస్తుండేవాళ్ళు. తర్వాత హరికథ పితామహులు కోట సత్యానంద శాస్త్రి గారు లాంటి వాళ్ళు కూడా మా ఇంటికి. మా ఇల్లు కూడా చిన్నప్పుడు ఒక కళా నిలయంగా ఉండేది. ఎందరో కళాకారులు ఆయన కోసం, మా నాన్నగారి కోసం వచ్చి మా నాన్నగారితో ఆతిథ్యం ఇస్తుండేవాళ్ళు. 2-3 రోజులు మా ఇంట్లో ఉండే మా అమ్మగారు కూడా విసుకోకుండా వాళ్ళందరికీ 10-15 మంది వచ్చినా కూడా వాళ్ళందరికీ భోజనాలు అవి అరేంజ్ చేయటము చాలా. మా ఇల్లు ఒక కళా నిలయంలాగా ఉండేది. అంతేకాక మా నాన్నగారికి స్థానిక పారిశ్రామికవేత్తలైన మధ్య వెంకటరత్నం గారు, లక్ష్మీ గారితో, సత్యం గారితో మంచి ఆత్మీయ అనుబంధం ఉండేది. కందిమళ్ళ వారి కుటుంబంతో కానీ, కందిమళ్ళ రాఘవయ్య గారు, రామ్మూర్తి గారి వాళ్ళ కుటుంబంతో కానీ, కక్కెర స్వామయ్య గారి కుటుంబంతో కానీ, వాళ్ళు ఆ ప్రాంతీయంగా ఉన్న పారిశ్రామికతో మంచి ఆత్మీయ మిత్రత్వం ఉండేది. అందరికీ చాలా సహాయకారిగా ఉండేవాళ్ళు. ధూళిపాల శ్రీకృష్ణమూర్తి గారు, ఫోటోగ్రాఫర్ కృష్ణమూర్తి గారు, అట్టగే రాజకీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీ కృష్ణమూర్తి గారు అని మంచి పేరు. ఆయన చిలకలూరిపేటలో ఉండేవారు. వారు మా పెద్ద మేనమామ గారు. ఆయన మా నాన్నగారు నాకు 14వ సంవత్సరంలో నాన్నగారు చనిపోతే మా మేనమామ గారు, మా పెద్ద మేనమామ గారే మాకు అండగా ఉండి మమ్మల్ని అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలబడి మా కుటుంబాలన్నిటికీ సహాయంగా ఉన్నారు. ఇవాళందరూ మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మా మేనమావ గారు అండ ఎంతో మాకు ఉండింది. అట్లాగే మా మానమావ గారి దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా మంచి విషయాలు. కుటుంబం అంటే ఏంటి, కుటుంబాన్ని మనం ఎట్లా తీసుకొని రావాలి, ఎట్లా చూసుకొని రావాలా, అందరిని ఎట్లా కలుపుకొని పోవాలనేది మా మేనమావ గారే నేర్పారు అందరికీ. ఆ విధంగానే ఆయన ఒక కుటుంబ విషయాలు కదా రాజకీయవేత్తగా కొత్త రఘురామయ్య గారు, ఎన్జి రంగా గారు, కాసు వెంగళరెడ్డి గారు,
ఇట్లా ఎంతో మహోన్నతమైన నాయకులతోటి సమకాలికుడు ఆయన. ఈ కాంగ్రెస్ పార్టీ అని కాదు, కమ్యూనిస్ట్ పార్టీ, అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ చాలా ఉద్యమాలు చాలా జరిగిన అందరూ ఈయనతో సన్నిహితంగా ఉండేవారు. రాజకీయంగా అంత బాగుండేవారు, 10 మంది సహాయం చేసే విషయంలో. కానీ అలాగే సంగీతంలో మా మామయ్య గారు వైలిన్ వాయించేవారు. ఎంత చక్కగా వాయించేవారో వైలిన్ అని అనుకునేవాళ్ళం అప్పట్లో. ఒక గొప్ప వ్యక్తి, 10 మందికి ఆదర్శంగా ఉండే వ్యక్తి. నమస్తే, నా పేరు రామమూర్తి. నేను ధూళిపాల శ్రీకృష్ణమూర్తి గారి పెద్దమ్మాయి శాంతకుమారి గారి పెద్ద అబ్బాయిని. నేను తాతగారి దగ్గర నా ప్రాథమిక విద్య నుంచి కాలేజీ విద్య వరకు సుమారు 13 సంవత్సరాల పాటు పెరగడం జరిగింది. నాకు తెలిసి వారు చిలకలూరుపేట పట్టణంలో గొప్ప పెద్ద టవర్ పర్సనాలిటీ. అనేక సంస్థలలో వారు సభ్యులుగా ఉండటం కూడా జరిగింది. వారు చిలకలూరుపేట పట్టణంలో మొట్టమొదటి ఫోటోగ్రాఫర్గా శ్రీనివాస ఫోటో స్టూడియోని స్థాపించి ఎంతోమందికి వారి వద్ద ఉన్నటువంటి ఫోటోగ్రఫీ విద్యను నేర్పి ఎంతోమందికి జీవనోపాధికి కారకులైనారు. అదేవిధంగా వారు వయలిన్ విద్వాంసులుగా మరియు నాటక రంగంలో విశిష్ట సేవలు అందించడం జరిగింది. ఐఎమ్ బ్లెస్డ్ బీయింగ్ ఏ గ్రాండ్ సన్ ఆఫ్ ధూళిపాల శ్రీకృష్ణమూర్తి గారు. రేపు పెద్దలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నమస్కారం. నా పేరు అద్దేపల్లి ఉదయ్ కుమార్. నేను ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి కుటుంబాన్ని, ఆయన నమ్ముకున్న వాళ్ళని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన మహానుభావులు. మా తాతగారి శత జయంతి ఉత్సవాలకి ఆహ్వానం